నమస్తే లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నేను స్వాతి. ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు టీజీ వెంకటేష్ తనయుడు, అలాగే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్న టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్. మరి ఫర్ ద ఫస్ట్ టైం ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. కర్నూలు నియోజకవర్గం నుంచి గత వారం రోజుల ముందు వరకు కూడా ఒక హై టెన్షన్ నెలకొంది అని చెప్పాలి. మెయిన్గా టీడీపీ అసెంబ్లీ టికెట్ గురించి వారం ముందు వరకు కూడా అసలు ఎవరికి వస్తుంది ఏంటి అని రాష్ట్రం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. సర్వేలు ఎటు చెప్తే అటే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అని మీరు చాలా ధీమాగా ఉన్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా అంతే ధీమాగా ఉన్నారు ఆ టైంలో. ఏంటి ఫైనల్గా మిమ్మల్ని టికెట్ వరించడానికి ముఖ్య కారణం ఏంటి? ఫైనల్ టికెట్ వచ్చి అంటే బేసిక్లీ ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ, నేను 2017లో ఆగస్ట్ 5న చెప్పడం జరిగింది కంపల్సరీ ఇక్కడ పోటీ చేస్తున్నాను. అది నిర్ణయాలు వచ్చి చంద్రబాబు గారు, నా ఏజ్ అంత అనుభవం ఆయనకు ఉంది పొలిటికల్గా, సో సర్వేలు బట్టే నిర్ణయాలు ఉంటుందని ద సేమ్ థింగ్, అదే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అదే. ఐ డోంట్ డీవియేట్, ఐ వర్క్డ్ హార్డ్, సో రిజల్ట్స్ ఆర్ దేర్ అంతే. ఇప్పుడు ఎవరైనా ఎన్నన్నా చెప్పండి, ఇప్పుడు అందరు అంటారనమాట జనరేషన్ది టీజీ వెంకటేష్ గారు వాళ్ళ కొడుకు వారసుడు కాబట్టి అనేది కూడా ఒక్కొక్కసారి కొంతమందికి అభిప్రాయం అట్లా ఉంటుంది. కానీ బట్ గెలిచే వాళ్ళకే సార్ అంటే మనం హార్డ్ వర్క్ చేసి సర్వేలు ఉంటేనే చంద్రబాబు గారు హీల్ కన్సిడర్ ఫస్ట్ బేసిక్ స్టెప్, దెన్ హీల్ సీ అదర్ స్ట్రాటజీస్ ఆల్సో. సో ఫండమెంటల్ మనం ఏం లేమనుకోండి హిస్టరీలోనే, అంటే రికార్డ్స్లోనే లేమంటే హీల్ సే గుడ్ బై అంతే. నీకు ఈ సర్వేలు ఇట్లున్నాయని పేపర్ మన దగ్గర పడేసి ఇది చేస్తుంది. సో బేసిక్లీ వీ వాంట్ టు డూ సమ్ సర్వీస్, గుడ్ సర్వీస్ టు ద సొసైటీ. మా ఫాదర్ ఎంతో ఒక బెంచ్ మార్క్, ప్రతిసారి ఇదే బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు కర్నూలులో. ఎవరికి అడిగినా ఈవెన్ అపోజిషన్ లీడర్స్కి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమన్నా దే విల్ సే టీజీ వెంకటేష్ గారు ఈజ్ ద బెస్ట్, హీ హెస్ క్రియేటెడ్ ఎ బెంచ్ మార్క్ ఇన్ కర్నూలు అంటారు. సో ఫాదర్ చేసే యాక్టివిటీస్ చూసి మనకు కూడా ఒక మైండ్ మారుతుందన్నమాట. ఇలా ఇంట్లో పెద్దవాళ్ళంతా ఇది చేస్తున్నారు, అంత కష్టపడుతున్నారు, అంత మంచి పేరు తెచ్చుకున్నారు, వై నాట్ వీ ఆల్సో డూ సంథింగ్, మనకు ఒక వీ షుడ్ హ్యావ్ సమ్ నేమ్ ఈక్వల్ టు హిమ్ ఆర్ బెటర్ దెన్ హిమ్ అనే దాంతో. అండ్ దెన్ ఐ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ అండి. 4 టర్మ్స్ డాడీ 99 నుంచి ఎలక్షన్స్లో ఐ ఆల్సో గాట్ ఇన్వాల్వ్డ్. మున్సిపల్ ఎలక్షన్స్ 2 చూసా, 2 కాకపోతే 3 4 డైరెక్ట్ ఎలక్షన్స్ చూశాను. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఈరోజే ఎంట్రీ, నాకు ఈరోజే పాలిటిక్స్ నేర్చుకోవడం ఏబిసిడి అనే సబ్జెక్ట్ కాదు. అండ్ నేను పోయిండే ఐడియా థాట్ కూడా ఐ యూజ్డ్ విజన్ యాత్ర. ఆ విజన్ అనేది కూడా చంద్రబాబు గారు ఎప్పుడు అంటుండ్రు, మీకు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు విజన్ 2020, ఇప్పుడు తర్వాత అమరావతి అదే సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యూస్ టు సే విజన్ 2030, 2050 అట్లా కొన్ని మైల్ స్టోన్స్ పెట్టి. సో ఐ థాట్ సంథింగ్ డిఫరెంట్ ఉండాలా, ఓటర్తో కనెక్ట్ కావాలా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో విజన్ యాత్ర పేరుతో ప్రతి ఇంటికి పోవడము, ప్రతి వాళ్ళతో డిస్కస్ చేయడము, వాళ్ళ ఇష్యూస్ అంతా రాసుకోవడము, పోస్ట్ చేయడము, ఫాలోఅప్ చేయడము, కళ్ళతో చూసేది వినేది, దాన్ని బట్టి ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసి మన చంద్రబాబు గారు ఫస్ట్ టైం మన విజిట్కి వచ్చినప్పుడు, చంద్రబాబు గారు కర్నూలుకి వచ్చినప్పుడు ఆ రోజు ఆయన ద్వారానే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాం. ఇండియాలో ఇంతవరకు నాకు తెలిసి పర్సనల్ మేనిఫెస్టో అంటే నేను నా ఎక్స్పీరియన్స్తో ఐ హావ్ డన్ దిస్ 18 అంశాలు. నియోజకవర్గానికి సంబంధించి ఒక మేనిఫెస్టో, కర్నూలు నియోజకవర్గానికి సంబంధించింది మేనిఫెస్టో అనమాట. 18 పాయింట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ అనిపించింది నాకు. ఇవిగా నేను ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు కర్నూలు ఏముందో, ఎన్ని అంటే హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో అనేది గాడ్ ఓన్లీ నోస్. సార్ చంద్రబాబు గారు ఏమంటే హీ హెస్ క్రియేటెడ్ ద ప్లాట్ఫామ్ హియర్. ఎస్పెషలీ నా వరకు వస్తే ఐ విల్ టెల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ చేయడము, దెన్ ఎయిర్పోర్ట్ తేవడము, సో ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేస్ పని తీరు బట్టి గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు మాకు ఒక టాస్క్ ఇచ్చారు, ఈజ్ గివెన్ మీ ఎ ప్లాట్ఫామ్, ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years ఇఫ్ ఐఎమ్ గివెన్ ఎ ఛాన్స్. ఓకే, ఇంట్లో పొలిటీషియన్స్ బేసిక్గా ఎక్కువ మంది వారసత్వాన్ని తీసుకొస్తారు, కానీ చాలా మంది ఎందుకులే మనం కష్టపడ్డాం కదా మళ్ళీ వీళ్ళని కూడా ఈ పాలిటిక్స్లోకి తీసుకురావడం ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు.
కానీ ఏంటి టీజీ వెంకటేష్ గారు మీకు ఏం చెప్పేవారు? పాలిటిక్స్లోకి రమ్మనేవారా? మీ ఇంట్రెస్ట్తో మీరు వచ్చారా? No, he never puts pressure అండి. The freedom is given to us completely. సో యాక్చువల్గా చెప్పాలంటే 12 years బ్యాక్ కూడా నాకు మేయర్ పోస్ట్ ఇట్ వాజ్ వేకెంట్ ఆల్మోస్ట్. అంటే అప్పుడు ఎవరు లేరు, కంటెండర్స్ లేరు. సార్ని అడిగినారు, ఇప్పుడు క్లియర్ ఉందిరా నీకు కావాలంటే చూడు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని. ఇంట్రెస్ట్ అడగడం, అది మరీ ఫోర్స్ చేస్తే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. హీ ఆస్క్డ్ మీ, లేదు డాడీ ఐ నీడ్ టు డూ లాట్స్ ఆఫ్ థింగ్స్, నేను మెచ్యూర్ కావాలా, కంపెనీస్ గ్రో కావాలా, ఇంకా చాలా టైం ఉంది, మీరు ఎట్లయినా ఉన్నారో లెట్ అస్ సీ లేటర్ ఆన్ అని చెప్పి చేసినాం. అండ్ ఫాదర్ ఎప్పుడు అనేవారు, నువ్వు రాజకీయాల్లో ఎస్పెషలీ మా ఫాదర్ ఎక్కడ ప్రూవ్ అయిందంటే ఇంకా నాకు ఇంకా ఎక్కువ ఎక్కడ చేంజ్ అయింది అనిపించింది అంటే ఎంపీగా డాడీ రాజ్యసభ ఎంపీ వచ్చింది. జనరల్గా అందరూ అనుకుంటారనమాట ఎన్నో కోట్లు పెట్టేసినారు అనేది ఒకటి ఉంటుంది. బట్ 2016లో ఫాదర్కి ఎంపీ రావడము, చంద్రబాబు గారు అసలు నాట్ ఈవెన్ 1 రూపీ టు ద పార్టీ డొనేషన్ ఏమి, అంటే ఇంకా మేమే ముందుకు పోయి సరే ఏమన్నా పార్టీకి ఏమన్నా ఇవ్వాలా అట్లా అంటే నథింగ్, డోంట్ డూ ఎనీథింగ్, యు ఆర్ వెరీ గుడ్ లీడర్, వీ నీడ్ యువర్ సర్వీసెస్ టు ద పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సీటు తెలిసింది అందరికి, పెద్దల సభ, వెరీ రెస్పెక్టెడ్ పోస్ట్ రాజ్యసభ ఎంపీ అనేది. అసలు అది ఎవరు కల్లో కూడా ఉంచలేదు. నాకు కూడా మధ్యాహ్నం ఫోన్ చేసి నాకు సీఎం చెప్పిన నిజమా డాడీ అని నేనే అడుగుతుంటాను, ఎందుకంటే ఇట్ వాజ్ అన్బిలీవబుల్ ఫర్ మీ. సో ఐ థింక్ ఇఫ్ యు ఆర్ కమిటెడ్, యూ ఎప్పటికైనా దట్ విల్ బీ రికగ్నైజ్డ్ అనేది నా ఫీలింగ్. సో యూ షుడ్ నెవర్ థింక్ అనేది, అంటే నెవర్ థింక్ ఆన్ అదర్ సైడ్ అని చెప్పి ఫాదర్ ఎప్పుడు చెప్పాను, నువ్వు చేయాలనుకుంటే సర్వీస్ మోటోతోనే రావాలా, పర్సనల్గా ఏదో ఆశిచ్చో లేకపోతే ఏమో అనుకునేది కాదు, నువ్వు అది ఉంటే థింక్ చేయి, యూ ఎంటర్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హీ సజెస్టెడ్, యూ హ్యావ్ టు డూ సర్వీస్ అనుకుంటేనే రా. నువ్వు ఇంకేదన్నా మీరేదే ఉంటే బెటర్ యూ డోంట్ ఈవెన్ కమ్ ఇన్ టు దిస్, బికాస్ నా పేరు అది టీజీ వెంకటేష్ గారు అంటే ఒక గుర్తింపు ఉంది, ఒక మంచి నాయకుడు. అసలు కరప్షన్ అనేది ఈవెన్ ఎవరు చెప్పరు. మీరు ఇంతవరకు హిస్టరీలో ఈజ్ బీన్ దేర్ 20 years లైవ్గా. ఫాదర్కి ఎవరు కూడా అపోనెంట్ కూడా ఇక్కడ తిన్నాడు, ఇక్కడ కమిషన్ తిన్నాడు అనేది పేపర్ వాళ్ళు రాయరు, వాళ్ళు రాయరు, ఎందుకంటే నిజం ఏమనేది తెలుసు వాళ్ళు ప్రజలకంతా క్లారిటీగా ఉంది. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హీ హాజ్ అడ్వైజ్ మీ అనమాట. సేవ చేయాలా, మంచిగా చేయాలా అంటేనే థింక్ అబౌట్ ఇట్, డోంట్ థింక్ ఎనీ అదర్ వే అని, అదర్ థింగ్స్ ఆల్సో అని. భరత్ గారు, హైదరాబాద్ తర్వాత మైనార్టీస్ ఎక్కువగా ఉండే ప్లేస్ వచ్చి కర్నూలే. నాన్నగారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం వెనుక వాళ్ళ కృషి చాలా ఉంది. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎవరు వెనుకున్నారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? కర్నూలు అనేదమ్మా బేసిక్లీ ఎవ్రీవన్ సీస్ ఎవరైతే బెస్ట్ క్యాండిడేటు, మంచి క్యాండిడేట్ ఉన్నారా, వాళ్ళ అభివృద్ధి బాగా చేస్తారా అనేది ఉండేది. బట్ అప్పుడప్పుడు ఇట్లా కమ్యూనల్ ఫోర్సెస్ వస్తుంటాయి. ఇప్పుడు ఉండే క్యాండిడేటు మరి ఎంఎస్ యూఎస్ఏ చదివాడు అంటాడు, ఎంఎస్ యూఎస్ఏ చదివి మరి ఎందుకు నువ్వు ఏం అభివృద్ధి చేస్తావో చెప్పాలా కానీ ఓటర్లకి, నేను ముస్లిము ఓటేయండి అనేది పాయిజన్ ఎక్కిస్తున్నాడు ప్రజల్లో, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ నా ప్రకారం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చెప్తున్నా, ఏం చేసినానో చెప్పగలుగుతా. ఆయన ఏం చేసినాడో చెప్పలేడు, ఏం చేయబోతున్నాడో చెప్పలేడు. మరి అంత ఎడ్యుకేటెడ్ ఉండి అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ టీజీ వెంకటేష్ గారికి 2 సార్లు పట్టం కట్టినారు అంటే ముస్లిమ్స్ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంది మనకి. బట్ ఇట్లా పాయిజన్ ఎక్కించే వాళ్ళకి దాంతో ఏమవుతుందంటే అనవసరంగా రెచ్చగొట్టి హిందూసు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ హ్యాపీగా కలిసిమెలిసి ఉండే వాళ్ళని ఈ డిస్ట్రాయ్ చేసే స్టైల్లో ఉంది ఆయన క్యాంపెయిన్. అది మానుకుంటే చాలా బాగుంటుంది. ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఓడిపోతున్నాడు కాబట్టి అట్లా చెప్తున్నాడు. నేను ఓడిపోతలే బాబు, నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నువ్వు ఆ కార్డ్ ప్లే చేస్తున్నావు, కమ్యూనల్ కార్డు, విచ్ ఈజ్ నాట్ గుడ్. అంత ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు నువ్వు చేయరాదు. అందులో మేము అందరికీ చేసినాం సేవా కార్యక్రమాలు, ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు, అన్నీ మీరు చూస్తే అందరికీ టచ్ చేసాం. ఉర్దూ యూనివర్సిటీ కర్నూలుకి రావడంలో మేజర్ పర్సన్ వచ్చి టీజీ వెంకటేష్ గారు. ఇంకా వచ్చేస్తుందనగా కూడా ప్రతిపక్షాలు ఇది ఇక్కడికి రాదు, కడప వెళ్ళిపోతుంది అన్న ఒక కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేద్దామని చూశారు. అయినా కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. ఇది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా సార్ గాను ఉంటే హజ్ హౌస్ కూడా ఇక్కడ వచ్చేది.
జనరల్గా ముస్లిమ్స్కి హజ్జోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాంటిది సార్ ఓడిపోవడము, అది హజ్జోసు కడపకు వెళ్ళిపోయింది. అదంతా నాయకత్వం లోపం. ఇక్కడ అదే కానీ అప్పుడు ఇక్కడ ఉండే నాయకత్వం గట్టిగా సార్ ఇది ఫౌండేషన్ వేసినారు, ఇక్కడ కంప్లీట్ చేయాలా, ఇక్కడ పెట్టాలా, హజ్జోస్ కమిట్మెంట్ అని చెప్పి చేసింటే హజ్జోస్ వచ్చేది. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ హెవీగా ఉంది కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకు కూడా ఏదైతే ఇంపార్టెంటో ఆ ఇంపార్టెన్స్తోనే సారు వర్కౌట్ చేశారు. అట్ ద సేమ్ టైం అందరినీ కలుపుకొని కూడా పోయారు. వీళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళకే చేయాలనేది కాకుండా అందరికీ చేసుకుంటూ పోయారనమాట. మా ఫాదర్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసినారు. ఫాదర్ కన్నా బాగా చెయ్యాలా, బెస్ట్గా చేయాలా, మీతోనే అనిపించుకుంటా 5 ఏళ్లలో అని చెప్పి చాలా. అదే నా క్యాంపెయిన్ కూడా చెప్తా ఉంది. నా 18 అంశాలే చెప్తున్నాను. ఈ 18 అంశాలు ఈరోజు నా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినడం జరిగింది. భగవద్గీతలో 18 అంశాలు ఉన్నాయంట. సో అది మ్యాచ్ అయిందనమాట. దేవుడు చూడండి ఎట్లా ఇస్తాడో అనేది అది మ్యాచ్ అయింది. కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు కొట్లాడుకోయింది కూడా 18 రోజులే అంట. ఆ వార్ జరిగింది, తర్వాత పాండవులే గెలిచిండేది. ఇది కూడా అంతే అనమాట. ఈ 18 అంశాలే నన్ను దేవుడు కాపాడుతాడు, ప్రజలు కాపాడుతారు, ఓటేసి పెద్ద ఎత్తున గెలిపిస్తారనేది ఆశిస్తున్నాను. భరత్ గారు, మీరు చాలా మంది దగ్గర, మీ వెల్విషర్స్ దగ్గర, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కర్నూలుని ఒక స్మార్ట్ సిటీగా చూడాలనేది నా కోరిక అని చెప్పేవాళ్ళంట. దానికి ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి? స్మార్ట్ సిటీ ఆల్రెడీ అంశాలు ఉన్నాయమ్మా దాని గురించి ఎట్లా చేయాలనేది. స్మార్ట్ సిటీలో కొన్ని అంశాలు అవన్నీ నెరవేరుస్తే మనకి సెంట్రల్ నుంచి కూడా గ్రాంట్ రావడము, తర్వాత స్టేట్ నుంచి కూడా గ్రాంట్ వస్తుంది. అవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటేనే అవన్నీ చేయగలుగుతాం. నిన్న పెద్ద ఎత్తున చంద్రబాబు గారు కూడా వచ్చినప్పుడు సార్ కూడా కమిట్మెంట్ ఇచ్చారు. వైజాగ్ రీతిలో మన కర్నూలు కూడా ఈ సెడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్. సో ఆల్రెడీ మాట ఇచ్చారు. దాని ఏమేమి ఉన్నాయి అంశాలు పెట్టుకొని అదే దానిలో ప్రకారం పనిచేస్తే మనకి కావాల్సిన అలొకేషన్ అయిన ఫండ్స్ సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తే అది డెవలప్ అయిన ఏరియా కిందే చూస్తాం. దానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? మనకి ఆల్రెడీ 15,000 ఎకరాలు చంద్రబాబు గారు క్రియేట్ చేసి పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాండ్ బ్యాంకు 15,000 ఎకరాలు ప్లస్ ఎయిర్పోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఒక మంచి నాయకత్వం ఉందంటే మనం ఇండస్ట్రీస్ తెచ్చినామంటే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ ఇంప్రూవ్. ఒక కియా మోటార్స్ మార్చేసింది అనంతపూర్ రూపురేఖలు. సో ఇప్పుడు మనకు రైట్ లీడర్షిప్ ఇక్కడ ఉంది అంటే చంద్రబాబు గారు చేసిండే దానికి మనం కానీ పని చేసి కష్టపడి మనకుండే నెట్వర్క్ మనకుండే సోర్సెస్ ద్వారా తెచ్చుకున్నామంటే వీ విల్ బీ ఏబుల్ టు గెట్ గుడ్ ఇండస్ట్రీస్. అవి ఆటోమేటిక్గా మంచి ఇండస్ట్రీస్ వచ్చినాయంటే విల్ బీ ఏబుల్ టు గెట్ బిగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారు యంగ్స్టర్స్ ని కూడా ప్రోత్సహిస్తున్నారు. సో మీకు తెలుసు అంటే టూరిజం వైజ్ ఎట్లా డెవలప్ చేస్తే పేరు వస్తుంది అనేది. ఆల్రెడీ కర్నూలు అనేది ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతం. సో టూరిజం వైజ్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు? మీకు ఎటువంటి విజన్ ఉంది? ఇప్పుడు టూరిజంలో మీరు చూస్తే ఫారెన్లో ఒక డ్యామ్ కట్టినా దానికి ఎట్లా చేస్తారంటే దే విల్ ట్రై టు ప్రొజెక్ట్ ద హోల్ థింగ్. ఒక ఎగ్జిబిషన్, ఒక ఫోటో సెషన్ అన్నీ చూసేదానికి దానికి ఒక హిస్టరీ క్రియేట్ చేసి, అంటే మనకు ఎన్నో డ్యామ్స్ ఉన్నాయి బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొజెక్ట్ ఇట్ లైక్ ద వే హౌ ఫారెన్ కంట్రీస్ ప్రాజెక్ట్ అనమాట. సో అవన్నీ కూడా అంశాలు తీసుకొని మా కర్నూలు చుట్టుపక్కల చాలా ఉంది. వెల్వం కేవ్స్ అని ఉంది, అది వరల్డ్ ఓవర్ తెలిసే లెక్క. అంటే అక్కడ ఎట్లా యూఎస్లో కేవ్స్కి ఎంత పాపులారిటీ ఉందో ఆ పాపులారిటీ తెచ్చేదానికి అవకాశం ఉంది. కొండారెడ్డి బుర్జుకి ఇక్కడ నుంచి అలంపూర్కి ఉందంటారు అండర్ గ్రౌండ్ది. దాన్ని వర్కౌట్ చేయాలా. వీ హ్యావ్ టు డిస్కస్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళతో మాట్లాడి దానికి ఎంతవరకు చేయగలుగుతాం. అట్లాంటివి కొద్దిగా మనం కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లో ఆఫ్ ఫారినర్స్ రావడము, పెద్ద ఎత్తున వేరే ఊరు నుంచి రావడం జనాలు, ఇవన్నీ కూడా ఉంటుంది. టూరిజం బాగా అట్రాక్ట్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడంలో ప్రొజెక్ట్ చేసేదానికి విల్ వర్కౌట్. మనకి ఎంత స్ట్రాటజీ ఉన్నా ఫైనల్లీ అపోజిషన్కి, మనకి ఎంత విజన్ ఉన్నా అపోజిషన్కి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. కరెక్ట్. సో అవన్నీ ఎలా గుర్తిస్తున్నారు, ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు? స్ట్రాటజీస్ అంటే వాళ్ళ వేసే స్ట్రాటజీస్ వాళ్ళు వేసుకొనియండి. మనం చేసే పని మనం చేసుకోవాలి. వాళ్ళు చెప్పేదానికి సమాధానం ఇచ్చుకుంటూ మనం ఏం చేస్తున్నామో చెప్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్యూర్ అయినారు కాబట్టి కులాల పేరుతో రాజకీయాలు నడిపే దాంట్లో చూస్తున్నారు. దే హ్యావ్ లాస్ట్ ది ఎలక్షన్. అందుకనే ఈరోజు కులం పేరుతో అడిగి ఓటు వేయించుకోవాలని ట్రై చేస్తున్నారు. మేము అది కాదు, మేము 18 అంశాలు చేసినాము. ఇవి నెరవేరిస్తేనే మేము
పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ఉంటుంది. మమ్మల్ని చూడండి, మా వ్యక్తిత్వం చూడండి, టీజీ వెంకటేష్ గారు ఎంత అభివృద్ధి చేశారు కంపేర్ చేసుకోండి. అదే స్ట్రాటజీతో ఆటోమేటిక్గా పబ్లిక్ ఆర్ వెరీ స్మార్ట్, దే విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అండ్ దే విల్ డిసైడ్. సో ఫైనల్గా ఫస్ట్ టైం ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు ఒక యంగ్స్టర్గా, ఏం చెప్పబోతున్నారు కర్నూలు నియోజకవర్గ ఓటర్లకి, ప్రజలకి ఎలా ఓట్లు అడగబోతున్నారు? నేను అదే చెప్తున్నానమ్మా, నేను పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా ఐ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హావ్ గివెన్ ఇన్ ద మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఎవరికి అందాలో అవి అందజేసే దిశలో ఉంటాము. ఇక్కడ పాలనను కూడా పర్ఫెక్ట్గా చేసినాము అంటే ఓవరాల్ గ్రోత్ వస్తుంది. దట్ ఈజ్ ఆల్ ఐ కెన్ ప్రామిస్. సార్ నేను యూత్గా ఉన్నా కాబట్టి అందరు పెద్ద వయసు వాళ్ళకి ఇచ్చారు, ఒకసారి యూత్కి కూడా ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి, దెన్ ఓన్లీ వీ కెన్ షో అవర్ టాలెంట్. సో ఇది ఒక ఆపర్చునిటీ, ప్రజలు కూడా ఒక అవకాశం ఇస్తే దే విల్ అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.